మతాల్లో ఈ రకమైన సామ్రాజ్యాలను తయారు చేసుకున్న కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యంగా సైన్స్ ప్రచారకులకి, హేతువాదులకి, నాస్తికుల కంటే కూడా ఆ మతాన్ని ప్రచారం చేసుకునే ఆ మతవాదులకి ఎక్కువగా ఉంది. ఆ మతంలో ఉండే పెద్దలకి ఇంకెక్కువగా ఉంది. ఫాదర్స్ కానీ, మీరు బిషప్స్, ఇంకెవరో రెవరెంట్స్ ఏదో ఉంటాయి కదా, వాళ్ళందరూ మాట్లాడాలి కదా. మీరు మీ మతంలో మోసాలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు బయటికి రారు? మీ మీద ఉంది కదా, మీరు రిఫార్మిస్ట్ గా బయటికి రావాలి కదా. ఇది తప్పు అని ఖండించి, ఇగో అక్కడ మోసం జరుగుతా ఉంది అని చెప్పగలగాలి కదా. ఆ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఇది మోసము, ఇది కాదు బైబిల్లో ఉంది, లేదా ఇది కాదు వేదాల్లో ఉంది, ఇది కాదు ఖురాన్ లో ఉంది అని చెప్పగలగాలి కదా. ఎందుకు మీరు బయటికి వచ్చి మోసాన్ని మోసం అని చెప్పలేకపోతున్నారు? స్వస్థతల పేరుతో జరుగుతున్న మోసాన్ని క్రైస్తవ పెద్దలందరూ ఎందుకు ఖండించడం లేదని నేటి ప్రపంచం క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పలేక కొందరు క్రైస్తవులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మరి వాక్యాన్ని అడ్డం పెట్టుకుని జరిగిస్తున్న ఈ మోసాన్ని బయటపెట్టి క్రైస్తవ్యాన్ని హెచ్చరించిన వాడు ఎవడూ లేడా? క్రైస్తవ బోధకులు జరిగిస్తున్న మోసాలను బట్టబయలు చేసి అటువంటి వారిని బహిరంగంగా సవాలు చేసిన క్రైస్తవ పెద్ద అంటూ ఎవరు మన రాష్ట్రంలో లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. ఆయనే జయశాలి పీడి సుందరరావు గారు. ఎవడ బుద్ధికుడు మరలా చెప్తున్నాండి, మైదానంలో, విశాలమైన మైదానంలో నాకు స్వస్థత వరం ఉన్నదన్న వాళ్ళు రండి వేదిక మీదకి. కమాన్ ఎనిబడి. మళ్ళా నేను వెళ్ళిపోతాను 2 రోజుల్లో. మళ్ళా మీకు ఒక మాట ఇస్తున్నాను. ప్రపంచంలో బెన్హిన్ మొదలుకొని రావులపాలెంలో ఉన్న ఇతర వరకు ఎవరైనా స్వస్థత చేస్తారంటే నాతో పోటీగా నిలబెట్టండి. సవాల్, ఛాలెంజ్, ఇది ఛాలెంజ్. వాడు దొంగని నిరూపిస్తాను మీ కళ్ళ ఎదురుగుండే. బైబిల్ అండి, ఇది బైబిల్. బైబిల్లో రాయబడింది ఏంటి? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు తిమోతిని బాగు చేయలేకపోయాడు? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు త్రోఫిమును బాగు చేయలేకపోయాడు? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు ఎపఫ్రొదితును బాగు చేయలేకపోయాడు? ఒకనాడు అతని చేతి గుడ్డలు తగిలితే రోగాలు వదిలినప్పుడు, దయ్యాలు విడిచిపెడుతున్నప్పుడు అలాంటి మహాభక్తుల దగ్గర స్వస్థత వరాలు నిలిచిపోయాయి కొంతకాలానికి. అది 1వ శతాబ్దంలోనే జరిగిపోయింది. 1వ శతాబ్ద కాలంలోనే వరాలు ఇవ్వబడ్డాయి. 1వ శతాబ్ద అంతంకి వచ్చేసరికి వరాలు ఆగిపోతున్నాయని చెప్పాడు. ఆగిపోయాయి కనుకనే చెయ్యలేకపోయానని చేతులెత్తాడు. ద్రాక్షారసం తాగమంటున్నాడు కడుపు జబ్బుని. మొత్తం ఇక్కడ ఉండే పెద్దలు ఎవరైనా ఇగో ఇది మోసము, ఇక్కడికి పోకండి మీరు అని చెప్తే మీ మతంలో ఉన్న భక్తులు కదా. ఇప్పుడు అక్కడ వేవల్ నాస్తికులు, హేతువాదులు లేదా సైన్స్ వాదులు కాదు కదా. మీ మతాన్ని నమ్మే భక్తులే అక్కడికి పోయి మోసపోతున్నారు కదా. వాళ్ళని మోసపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటది కదా. దాదాపు 30 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న హెచ్చరికలను ఈ క్రైస్తవ బోధకులు పట్టించుకోలేదు, సరిదిద్దుకోలేదు. కాబట్టే నేడు అందరి ముందు క్రైస్తవ్యం సిగ్గుతో తలదించుకోవలసిన దుస్థితి వచ్చింది. దేవునికి అవమానాన్ని తీసుకొస్తుంది. ఈ మైదానంలో స్వస్థత వరం భక్తులు నేను స్వస్థపరుస్తారని ప్రార్థన చేయని స్వస్థత వస్తుందని ఎవరైనా ఉంటే దయచేసి రండి. ఇప్పుడు మీ కాళ్ళ కిందలు దూరెళ్ళిపోతాను. నేను మీ కాళ్ళ కింద రేపు ఒక రోజు ఉంటారు ఇక్కడ. ఈ పరిసర ప్రాంతాల్లో నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందనే ఎవడైనా మేసం ఉన్న మగాడు ఉంటే తీసుకురండి. మీ అందరి ఎదురుకుండా అతను కాళ్ళ కిందలు దూరిపోతాను. నేను చేస్తే, చెయ్యకపోతే తొక్కేస్తాను. ప్రజల్లో మోసం చేయకుండా. ఏమంటే ఇది ఎక్కడ మాట్లాడటం లేదు, ప్రపంచంలో ప్రతి చోట మాట్లాడుతున్నాను. ఎవడు కనబట్టే బైబిల్ ను మాత్రం మేరకండి. ఇది దేవుని మాట. ఇది ఈ రోజు పెద్ద ఎత్తున స్వస్థత కూటముల పేరుతో, అది సువార్త స్వస్థత అనే రెండింటిని కలగలిపి గందరగోళం చేయడం కావచ్చు కాక, లేదా విడిగా మాట్లాడడం కావచ్చు. ఎంత మోసం అండి. నేను చూస్తున్నా, జనాన్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. క్రైస్తవ క్షేమాభివృద్ధి నిమిత్తం సుందరరావు గారు చేసిన హెచ్చరికలను వ్యతిరేకంగా తీసుకున్న ఆంధ్ర క్రైస్తవ్యం ఆయనను వెలివేసినట్లు చూసింది, అవమానించింది. అందుకే ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. స్వస్థత సవాల్ నేను చేస్తాను. సవాల్ అని ఎవరైనా అన్నారేమో. ఏమండి నేను ఇంకా 7 రోజులు ఉంటాను, తీసుకొచ్చేయండి. సవాలు చేసి స్వస్థత చేసేవాడు ఎవడైనా ఉంటే ఈ గుంటూరు పట్టణంలో పరిసర గ్రామాల్లో, ఏమండి నా దగ్గర తీసుకురండి. 2 నిమిషాల్లో ఓడించేస్తాను స్టేజ్ మీద. 2 నిమిషాల్లో. నేను అన్ని మతాల్ని క్వశ్చన్ చేసినట్టు ఇక్కడ కూడా క్వశ్చన్ చేస్తున్నా నేను. ఎందుకని మీరు ఈ స్వస్థత కూటముల పేరుతో జరుగుతున్న మోసాన్ని
ఓపెన్ గా అన్ని శాఖల పెద్దల్ని అడుగుతా ఉన్నా, మీరు ఓపెన్ గా ఇది కాదు చెప్పింది, ఇది కాదు బైబిల్ చెప్పింది, లేదా ఇది కాదు మా మతం చెప్పిందని మీరు బయటికి రావాలి కదా, అలాంటివి చేయాలి కదా. ఈ దుస్థితి మారాలంటే బైబిల్ నుండి ఆయన అందిస్తున్న మహాజ్ఞానాన్ని ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. అప్పుడే దేవుని ప్రతిష్టను నిలబెట్టగలిగేవారవుతారు. ఐ ఛాలెంజ్, ఈ రోజు స్టేజ్ మీద ఛాలెంజ్ చేస్తున్నాను. స్వస్థత ఉన్నదన్న వాళ్ళు, వరం ఉన్నవాడు ఒకరు రెండు వేదిక మీదకి, నాకు వరం ఉంది ఛాలెంజ్. వాళ్ళు స్వస్థత సభలను పెట్టినప్పుడు నాకు స్వస్థత ఉందని ఛాలెంజ్ నాన్నకి చేయమనండి, వాళ్ళు చేయరు. ఎదుగురికి లేదు దొంగ. ఛాలెంజ్ చేయాలంటే గుండె, సింహపు గుండె కావాలి. దొంగలు వీళ్ళంతా. స్వస్థత చేస్తున్నామనేవాడు దొంగ, మోసగాడు.